నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. విజయసాయి రెడ్డి సాక్షి అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా ఏమన్నా కూడా విజయసాయి రెడ్డి ముందు అందరికీ గుర్తొస్తారు, జగన్ కన్నా జగన్ ఫ్యామిలీ కన్నా కూడా. ఎందుకంటే ఆయన అంత కీలక పాత్ర పోషించారు సాక్షి విషయంలోని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ విషయంలో కూడా. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని వదిలేసి ఒక కొత్త ఎంట్రీ ఇస్తూ ఉన్నారు అనే వార్త అయితే వింటూ ఉన్నాము. సో దీనివల్ల బెనిఫిటా లేకపోతే అసలు ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా? సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి కనుక్కుందాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. ఏంటి చాలా సరికొత్త అవకాశాలు వచ్చే ఇది కనిపిస్తుంది చాలా మంది జర్నలిస్టులకి. ఈ మధ్యన కొంతమందికి ఉద్యోగాలు లేవు కదా, వాళ్ళని ఆదుకోవడానికి అంటారా? వాళ్ళని ఆదుకోవడానిక పాడా మీరు మరి ఆయన ఎందుకు ఆదుకుంటారు మధ్యలోను? ఆయన ఆదుకునేది ఒక్కళ్ళనే, జగన్ని. అంతేనా? జగన్మోహన్ రెడ్డిని ఆయనే వదిలిపెట్టాడని మీరు అనుకుంటున్నారు, నేనైతే అనుకోవట్లేదు. నేను అలానే భ్రమలో ఉన్నా. మరి భ్రమలోంచి బయటపడండి. మీరేమో అమరావతి భ్రమరావతి కమరావతి అంటారు, ఈ భ్రమల్లోంచి మాత్రం బయటపడరు ఎవరు? విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ గురించి. అందుకని ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ సృష్టిస్తున్నాడు 500 కోట్లతోటి. ఇది 500 కోట్లు? ఇప్పుడు నేను అందుకే కదా 500 కోట్ల గురించే ఇప్పుడు ముందు మోదీ గారికి ఒక లేఖ రాయాలి మనం. ఈయనకి 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అందరి ఆస్తులు ఎంత ఉన్నాయి, ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కొక్కళ్ళ ఆస్తి ఎంత ఉంది, దీని మీద విచారణ చెప్పాలి. అవును, 500 కోట్లు అంటే షాక్ నిజంగా. మీరు 500 కోట్లేనా అనాలి? లక్షల కోట్లలో 500 కోట్లు ఎంత? వాళ్ళకి 500 రూపాయలు లాగా. అంతేలేండి. మీకు నాకు 500 కోట్లు అంటే మనకి 5 లక్షలన్నా చాలా మేడం, మనకు రూపాయి వస్తే చాలా సంతృప్తి పడే చిన్న. అదే కొంచెం ఎదగండి అమ్మా, కొంచెం బుర్రను వాడండి, అది చెప్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, బ్యాలెన్స్డ్ అండ్ అన్బయాస్డ్ గా ఈ పేపర్ ఉంటుంది. కులం మతం వర్గం ఇవి లేకుండా అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం. మేడం, ఇప్పుడు వరకు ఈ ఛానళ్ళకి ఉన్న ట్యాగ్ లైన్స్ చూసి నిప్పు లాంటి నిజము, నిజమే మాయిజము, ఇవన్నీ చూసి 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 ఎలాంటి మీడియాలో మనం పనిచేస్తున్నాం అనే ఒక వేదన లోపల ఉంది. మీరు ఇప్పుడు మళ్ళా కొత్త స్లోగన్స్ తీసుకొస్తుంటే మీ జీవితం ధన్యం అయిపోయింది అనిపిస్తుంది. అసలు మీడియా వదిలేసి పారిపోవాలనిపిస్తుంది ఎక్కడికో వేరే ప్రపంచం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ ఆయన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో. 3ఏనా? ప్రెసెంట్ 3 చాలా. ఎందుకు భలే వాళ్ళే ఈ 3 భాషలు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు ఆయన ప్రచారం చేయాలి. అవును, జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి. సో ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళాలంటే హిందీ ఉండాలి, ఇంగ్లీష్ కూడా ఉండాలి, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్. సో అందుకే ఆయన తెలివిగా చేస్తారు. కొన్ని రోజులు అయ్యాక శాటిలైట్ ఛానల్ మొదలు పెడతారట. అంటే ఊహించండి మీరు, శాటిలైట్ ఛానల్ పెడతారంటే ఇప్పుడు ఉండే శాటిలైట్ ఛానల్స్ ఇప్పుడు అడుగుతున్న వాళ్ళకే ఇంకా రాలే కదా, దిక్కులేదు. అవును, లైసెన్స్ లేదు. మరి ఈయనకి ఎట్లా ఇస్తారు? ఈయనకి ఇస్తే కనుక అయితే మిగతా వాళ్ళు పంట. అంటే నాకు డౌట్ ఉంది మేడం, ఎప్పుడో ఉంచుకొని పెట్టుకున్నారా దాన్ని, ఇప్పుడు తీస్తున్నారా? లేదు, లైసెన్స్ లేదు, అట్లా కుదరదు. వాటికి కూడా దాచుకొని బయట తీయడం మనకు విధానాలు ఉంటాయి కదా, వాటికి కూడా అట్లా కాదు. ఏం మరి వెయిట్ అండ్ సీ. మొత్తం మీద ఒక సంచలనంగా ఆయన చెప్పాడు, కానీ ఇందులో ఏం సంచలనం లేదు. మీకు గుర్తుంటే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశాక నేను ఒక పేపర్ పెడతాను, ఛానల్ పెడతాను అన్నారు. అని ఆయన ప్రత్యర్థి ఛానల్స్ ఏమున్నాయో వాళ్ళతో సంప్రదింపులు జరిపారని కూడా మనకు తెలుసు. అవును, కాబట్టి ఇదేం కొత్త వార్త కాదు. కాకపోతే కొంచెం ఇప్పుడు రైతుగా ఉండి కొంచెం విరామం తీసుకుని, అంటే మీకు పంటలకి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, పంటకి అవన్నీ ఉంటాయి కదా. అంటే ఆయన అందులో కొంచెం ఇప్పుడు నిష్ణాతులు అయిపోయినట్టున్నారు. అంటే ఆయన అప్పుడప్పుడు పిచికారీ చల్లుతూ ఉంటాడు కదా, ఎరువులు చల్లి. అలా ఒక రైతుగా ఆయన ఫోటోలు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మీడియా రంగంలోకి వస్తాడు. ఎందుకు వస్తున్నాడండి అనొచ్చు మీరు. నన్ను ఇందాక ఎవరు అడిగారు, అండి కొంచెం దానం చేయొచ్చు కదా 500 కోట్లు అంటే, నేను పిచ్చావేర్రా, దానాలు చేయడం ఏంటి? మీడియాలో ఉంటే ఏ తప్పులు చేసినా కప్పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ అది. ఇప్పుడు అన్బయాస్డ్ గా అందరూ మామూలుగా ఉండేవాళ్ళు, ఇవాళ ఇంకెవరినో తిడతారు. సో అందుకని ఆయన చాలా తెలివిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు సాక్షి ఉంది కదండి అన్నారు ఎవరో. సాక్షి ఉంది, సాక్షి లేదని ఎవరన్నారు? ఈయన ఇప్పుడు మనస్సాక్షితో మొదలు పెడతాడు. అంతేనా? ఇది బాగుంది మేడం. సాక్షి, ఇది మనస్సాక్షి అని పెడతారేమో ఛానల్ నేమో. మనస్సాక్షి డిజిటల్ అని పెట్టుకోండి.
అందుకని ఆయన ఆత్మ వస్తుంది ఇప్పుడు. మీరు నిజం చెప్పండి మేడం, మీకు చాలా లీకేజ్లు వస్తున్నాయి పార్టీ నా తలకే నాకేం తెలుసు. Title నిజం కూడా అనుకుంటారు. చేస్తారు. వినేవాళ్ళు ఏదో నాకేదో తెలుసు అనుకుంటారు, నాకేం తెలియదు. నాకు విజయసాయి రెడ్డి తోటే పరిచయం లేదు, ఇంకా ఇవన్నీ ఏమిటి పేపర్లో చూడటమే తప్ప టీవీలో టీవీలో చూడటమే తప్ప. నేను కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను, ఎందుకంటే మనకెందుకు, మనం చిన్నవాళ్ళం కదా. మొత్తానికి అయితే ఒక కొత్త మీడియం వల్ల ఎంటర్ అవుతూ ఉంది, అది కూడా అనుభవం. ఇప్పుడు నేను రావడం గురించి నాకు బాధ ఏం లేదు, కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, అవును, ఐఎమ్ హ్యాపీ దట్ వే. కానీ సక్రమంగా వీళ్ళు జీతాలు ఇస్తారని అనుకుంటున్నాను, డబ్బులు ఉన్నాయి కాబట్టి. అవును, సందేహం అంతా అక్కడే ఇప్పుడు అన్బయాస్డ్ అన్న దగ్గర ఇప్పుడు సందేహం కొంచెం పట్టేసుకుంటుంది. నాకు అదేంటో అన్బయాస్డ్ ఏంటో ఆయన డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక వివరిస్తారేమో. ఓకే, లెట్ us wait and see. ఓకే మ్యామ్, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. Thank you.